వచ్చేసి సండే స్పెషల్ లంచ్ అనమాట. సండే ఈరోజు మండే. సండే లంచ్ వీడియో అనమాట. ఈరోజు నేను ఫ్రై పీస్ బిర్యానీ అయితే చూపిస్తున్నా కదా, అదే ఫ్రై పీస్ బిర్యానీ చూపించింది, ఇక్కడ వంకాయ ఫ్రై చూపిస్తుంది. అంటే నా వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది అసలు ఏం జరిగింది, వంకాయ ఎందుకు ఫ్రై చేశాను, బిర్యానీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా అయింది, ఎలా కన్వర్ట్ అయింది అన్నది. అంటే ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారుగా, అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అని, అలా అన్నమాట. ఇప్పుడు ఏం జరిగిందంటే, సండే మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను ఏం చేశానంటే, లంచ్ టైం అవుతుంది కదా అని చెప్పేసి వంకాయ బిర్యానీ చేద్దామని అయితే నేను మొత్తం అన్నీ రెడీ చేసుకున్నా. రెడీ చేయడమే కాదు, ఆల్మోస్ట్ బిర్యానీ కూడా అయిపోయింది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు అయితే కంప్లీట్గా అర్థమవుతుంది అసలు ఏం జరిగింది ఎలా అన్నది. కంప్లీట్గా ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. అలానే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలానే ఆల్రెడీ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఒక్క లైక్ చేసుకోండి, ఇంకా చాలామంది చూడడానికి బాగుంటుంది. అలానే ఇప్పుడు ప్రాసెస్ అయితే ఆల్రెడీ చూసారు కదా, ఆనియన్ కాజు ఫ్రై చేసుకొని గీలో 2 స్పూన్స్ గీ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకున్నా. అందులో ఏం చేశానంటే, అదే గీలో మళ్ళీ మనం ఇందాక మసాలా అనమాట. ఈ మసాలా ఎలా రెడీ చేశాను, ఇది హోమ్మేడ్ మసాలా అండి. ఈ మసాలా ఎలా రెడీ చేశాను అన్నది మీకు రెసిపీ ఓన్లీ మసాలా వీడియో ఏదైనా కావాలి ఎలా అన్నది కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. మసాలా ఓన్లీ వీడియో అయితే చేసి పెడతాను. అలానే అందులో మొత్తం వంకాయ స్పైసెస్ మొత్తం ఇదే ఇలా పెట్టుకున్న తర్వాత అదనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొచ్చి మ్యాగ్నేట్ చేసింది తీసుకొచ్చి నేను ఆ గీలో అయితే ఫ్రై చేసుకున్నా ఒక 5 మినిట్స్. తర్వాత అయితే మనం ఇలా బాయిల్ చేసుకో, ఆల్రెడీ రైస్ చూసాం కదా, అది ఇలా జస్ట్ స్మాష్ చేస్తే 2 పీసెస్ అవ్వాలి. అలా ఫ్రై చేసుకున్న దాన్ని రైస్ అందులో మిక్స్మెంట్ చేసి నేను దమ్ పెట్టుకున్నాను. అప్పుడు మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి వచ్చి చికెన్ తీసుకొచ్చి ఫ్రై చేయమన్నారు. సరిపోయింది అనుకొని అప్పుడు మళ్ళీ ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ ఏం చేశానంటే, దమ్ము పెట్టిన రైస్ది మళ్ళీ ఫ్రై చేసిన చికెన్ మొత్తం వేసి 1 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఒక 2 సెకండ్స్ క్లోజ్ చేసి పెట్టానండి. క్లోజ్ చేసి పెట్టిన తర్వాత 2 సెకండ్స్ తర్వాత మళ్ళీ తీసి మొత్తం ఆల్ మిక్స్ చేసుకున్న తర్వాత ఏం చేశానంటే, ఇంక స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ క్లోజ్ చేసి పెట్టాను. ఇంక దాన్ని తీయకుండా అలా పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే, రైస్కి మొత్తం మన స్పైసెస్ కానీ, ఆ ఫ్లేవర్ కానీ, ఆ చికెన్ మనం తర్వాత ఫ్రై చేసేసిన ఫ్లేవర్ కానీ అన్నీ మొత్తం రైస్కి ఇది అవుతుంది. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా యమ్మీగా ఉంది, చాలా బాగుంది. ఇలాంటి రెసిపీస్, కుకింగ్ వీడియోస్ కానీ ఇంకా మరికొన్ని ఏవైనా వీడియోస్ కావాలన్నా ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మరికొన్ని మంచి మంచి వీడియోస్ నేను చేయాలన్నా పెట్టాలన్నా మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. నా వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ.